సార్ ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌లో ఇక ట్రంప్ నా వల్ల కాదని జెప్పేసి చేతులెత్తేసినట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. అంటే ఇక దీన్ని ఆపలేను, మీరు కొట్టుకొని చావండి అన్నట్టుగా ఆయన వదిలేసినట్టుగా తెలుస్తుంది. మరెక్కడి వరకు వెళ్తుంది ఈ వార్? అంటే ఇజ్రాయెలే మొదలుపెట్టింది. కాకపోతే ఇప్పుడు చూస్తే ఇజ్రాయెలే భయపడుతుంది. యుద్ధాన్ని ఆల్రెడీ బ్యాక్ ఫుట్‌లో పడిపోయింది. ఇరాన్ దాడుల్ని తట్టుకోలేకపోతుంది. సో, ఆ నేపథ్యంలో మరి ఇజ్రాయెల్ ఇప్పుడు ఎటువంటి వ్యూహాలతో దీనికి ముందుకు తీసుకెళ్తుంది? అండ్ ఇంకో 2 కొత్త దేశాలు కూడా రంగంలోకి దిగడం మనం చూస్తున్నాం. అటు రష్యా అండ్ చైనా కూడా. సో, ఓవరాల్‌గా ఇదొక పెద్ద థర్డ్ వరల్డ్ వార్‌కి దారితీసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో, మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఆగుతుందా? లేకుంటే ఇంకా ఎక్కువగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా సార్? ఇప్పుడు కూడా మనం పద్మవ్యూహం గురించి భారతంలో మాట్లాడుకున్నప్పుడు అందులో 2 ఉంటాయి. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. అంటే ఎలా పద్మవ్యూహంలోకి వెళ్ళాలి, మళ్ళీ ఎలా బయటికి రావాలి. ఈ యుద్ధం అనేది ఈ 2 లేకపోతే యుద్ధంలో అనేక నష్టాలుంటాయి. సో, ఎంటర్ అవ్వడం చాలా సార్లు ఈజీ. ఎగ్జిట్ ప్లాన్ అనేది లేకపోతే దాంట్లో ఇరుక్కుపోయే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి అదే అని అందరికి అర్థమైంది. ఎందుకంటే దాన్ని ఎవరు యుద్ధం చేయమని అడగలేదు. దాన్ని ఎవరు కవ్వించలేదు. ఆ దేశం మీద ఇరాన్ గాని, ఇంకొకరు గాని పోయి దాన్ని రెచ్చగొట్టలేదు. యాక్చువల్‌గా ఇరాన్‌కు, అమెరికాకు చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 5 సార్లు చర్చలు అయిపోయినాయి. జూన్ 15న నెక్స్ట్ రౌండ్, 6థ్ రౌండ్ చర్చలు ఖతారు దాన్ని మీడియేట్ చేస్తుంది. ఖతార్‌లో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఇజ్రాయెల్ సైలెంట్‌గా ఉంటే ఆ చర్చలు ముందుకెళ్ళుండేవి. కానీ ఇజ్రాయెల్ జూన్ 13వ తేదీనే ఇరాన్ మీద అటాక్స్ మొదలుపెట్టింది. ఏ దేశమైనా కూడా తమ దేశం మీద అటాక్స్ చేసి అందులో మామూలుగా నష్టం చేయలేదు ఇజ్రాయెల్. ఇరాన్‌లో ఉండే టాప్ మిలిటరీ చీఫ్స్ అందరినీ చంపేసింది. 10 మంది పైన మిలిటరీ చీఫ్స్‌ని. తర్వాత ఐఆర్‌జీసీ అంటారు. అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. అది సెపరేట్ ఒక వింగ్ అన్నమాట. ఆ వింగ్‌లో ఉండే టాప్ 10 కమాండర్స్‌ని చంపేశారు. తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఒక 10 మంది పైన చంపేశారు. దాని తర్వాత న్యూక్లియర్ సైంటిస్టుల్ని చంపేశారు. తర్వాత నాంతాజ్ అనే ఒక న్యూక్లియర్ సైట్ అంటారు దాన్ని. దాని మీద కూడా అటాక్ చేసి ధ్వంసం చేయగలిగారు. సో, సామాన్య ప్రజల్ని కూడా చాలా మందిని దాదాపు 500 మందిని ఇప్పటి వరకు చంపేసింది. సో, ఈ స్థాయిలో అటాక్ చేసినప్పుడు ఇరాన్ తనను తాను కాపాడుకోవాలి, తన ప్రజల్ని కాపాడుకోవాలి కాబట్టి అటాక్స్ చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ ఏందంటే ముందే ఎప్పటి నుంచో అంటే 10 ఏళ్ల నుంచి కూడా ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, ఇరాన్‌లో అణుబాంబు తయారీకి కావాల్సిన యురేనియం నిల్వలను పెంచుకుంటూ వెళ్తారని చెప్తుంది. తన దేశంలో ఏమో ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీలని అలో చేయదు ఇజ్రాయెల్. అంటే వాళ్ళు టెస్టింగ్ చేస్తాం మీ దేశంలో ఉందా లేదంటే అది చేయదు. అదే ఇరాన్‌లో 2024లో 15 సార్లు ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ వెళ్లి టెస్ట్ చేసింది. అంటే తన దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉండొచ్చు, తన శత్రువు దగ్గర ఉండొద్దు అనేది ఇజ్రాయెల్ క్లియర్‌గా చెప్తుంది. దీన్ని అమెరికా సపోర్ట్ చేస్తుంది. అందువల్ల వీళ్ళేం చేశారంటే ఇజ్రాయెల్ ఇప్పుడు కాదు, ఒక 2, 3 ఏళ్ల ముందు నుంచే ఇరాన్‌లో తన ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. తన మొసాద్ ఏజెంట్లను పెట్టి అక్కడ కొన్ని రకాల మిసైల్స్‌ని ముందుగానే రంగంలోకి దించింది ఆ భూభాగంలోనే. అట్లాగే డ్రోన్స్ అసెంబ్లింగ్ అంతా కూడా అక్కడే దగ్గరగా టెహ్రాన్ పట్టణంలో 2, 3 కిలోమీటర్ల దూరంలోనే డ్రోన్స్‌ని కూడా చేయగలిగింది. సో, అట్లాగే ఈ అధికారులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ లొకేషన్స్ ఏంటి మొత్తం కూడా డీటెయిల్‌గా కలెక్ట్ చేసి రెడీగా ఉన్నింది. సో, ఎప్పుడైతే అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి, అమెరికా ఏమంటుంది, మీరు యురేనియం నిల్వలు అంటే న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. అంటే 60% కంటే ప్యూరిటీ ఎక్కువ ఉంటే వాటి ద్వారా న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం పెద్ద విషయం కాదు. 2 వారాల్లో తయారు చేసేయచ్చు అనమాట. అందుకని అమెరికా భయపడుతుంది, ఇజ్రాయెల్ భయపడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అయినా, అమెరికా అయినా మిడిల్ ఈస్ట్‌లో పట్టు కోసం వాళ్ళు దశాబ్దాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. సో, ఆ పట్టుని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళ మీద దాడులు చేయడం, ఆ దేశ అధ్యక్షుల్ని మార్చడం, ఇవన్నీ కూడా ఇటు అమెరికా గాని, ఇటు ఇజ్రాయెల్ గాని చేస్తుంది. మనకి ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ కూడా వాళ్ళు ఎలా మార్చారో చూసాం. లిబియా చూసాం. ఇట్లా మనకు అనేక ఎగ్జాంపుల్స్ మనకు కనబడతాయి. సో, అందువల్ల ఇప్పుడు ఇరాన్ కూడా అటాక్ చేసింది. ఎందుకంటే ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్ దేశం. అది మనలాగే 2500 సంవత్సరాల నాగరికత ఉంది. బ్రహ్మాండమైన టెర్రైన్ ఉంది. కొండల ప్రాంతం.
ఇరువైపులా స్ట్రాంగ్ ఇది నెట్వర్క్ ఉంది. తర్వాత వాళ్ళ షియా ఐడియాలజీ ఉంది. అంటే త్యాగం చేయడం, అమరత్వాన్ని పొందడానికి సిద్ధంగా ఉండడం, తమ శత్రువుని ఎదుర్కోవడానికి యూనిటీగా కదలడం అనే ఒక ఐడియాలజీ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో సో అందువల్ల ఇరాన్ ని జయించడం అంత ఈజీ కాదు. పైగా వాళ్ళు శాంక్షన్స్ 2009, 2019, 2022 నుంచి ఇప్పటి వరకు ఆ దేశం మీద శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా, ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఆ దేశం నిలబడగలిగింది. ఇటు రష్యా చైనాతో ఒప్పందాలు చేసుకునింది. చైనా ఇరాన్ లో $400 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. ఇండియాతో కూడా మొన్నటి వరకు మనం ఈ ట్రంప్ వచ్చే వరకు కూడా మనం ఇరాన్ దగ్గర ఎక్కువ ఆయిల్ కొంటున్నాం. ఆ తర్వాత తగ్గించాల్సిన పరిస్థితి. ఇలా ఇరాన్ వెస్టర్న్ కంట్రీస్ ని పక్కన పెట్టి వేరే దేశాలతో బైలేటరల్ ఒప్పందాలు చేసుకుంటూ, తన ఎకనామీని చూసుకుంటూ, తన బలాన్ని పెంచుకుంటూ, మిగతా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు లెబనాన్ లో హిజ్బుల్లాల్ని, తర్వాత యెమెన్ లో హౌతీల్ని, తర్వాత హమస్ ని, ఇటు ఇరాక్ లో షియా మిలిషియాని, సిరియాలో కూడా తన బలగాల్ని, ఇలా అందరినీ మోహరించి ఒక బలమైన దేశంగా లీడ్ చేస్తూ ఉంది ఇరాన్. దీన్ని తట్టుకోలేకే అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఇరాన్ ని బలహీనపరచాలనుకున్నారు. ఇందులో భాగంగానే ముందుగా లెబనాన్ లో హిజ్బుల్లాని దెబ్బతీశారు, హమాస్ని దెబ్బతీశారు, సిరియా ప్రభుత్వాన్ని కూలగొట్టేశారు. సో ఇరాన్ కుండే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బలాన్నంతా కట్ చేశారు. దాంతో ఇరాన్ వీక్ పొజిషన్ లోకి వెళ్ళింది. ఇప్పుడైతే దెబ్బ కొట్టొచ్చని ఇజ్రాయెల్ డిసైడ్ అయింది. సో ఇజ్రాయెల్ కి ప్రధానంగా 2 గోల్స్ ఉన్నాయి. ఒకటి యురేనియం నిల్వల్ని, ఈ న్యూక్లియర్ సైట్లన్నీ ధ్వంసం చేయడం. 2 ప్రభుత్వాన్ని కూలగొట్టి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అక్కడ పెట్టడం. ఈ 2 ప్రయోజనాలు ఇటు ఇజ్రాయెల్కి ఉన్నాయి, ఇటు అమెరికాకు ఉంది. సో అమెరికాలో ఈవెన్ ట్రంప్ తో ఉండే వాళ్ళలో కూడా చాలా మంది ట్రంప్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఇరాన్ మీద దాడి కానీ, ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చడం కానీ ట్రంప్ చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇష్టం లేదు. అది మనకు అనవసరమైంది, మనకు సంబంధం లేని వార్లోకి వెళ్ళి మనం ఎందుకు మన సైనికుల్ని బలి చేయాలి, మనం ఎందుకు ఎకనామిక్ గా ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ లో ఉన్నాము, మిడిల్ ఈస్ట్ ద్వారా మనం చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ ఏరియాలో 5,000 మంది సైనికులు మోహరించున్నారు అమెరికాది. చాలా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇది అవసరం లేదు, ఇది ఇజ్రాయెల్ యుద్ధాన్ని మనం ఎందుకు చేయాలి అనే ఒక వ్యతిరేకత ఉంది. రెండో వైపు ఇరాన్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఇజ్రాయెల్ ఊహించలేదు ఈ స్థాయిలో. ఎందుకంటే 2,000 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది ఇజ్రాయెల్. రెండోది, ఇజ్రాయెల్ దగ్గర బలమైన డిఫెన్స్ మెకానిజం ఉంది. 3 రకాల డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది. యారో 3, తర్వాత డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్, ఈ 3 రకాలు ఉంటాయి అన్నమాట. అంటే డిఫరెంట్ రేంజెస్ ని పట్టి అవి అటాక్ చేయగలుగుతాం. దాని తర్వాత వాళ్ళకి జోర్డాన్ ప్రభుత్వం కూడా డిఫెన్స్ సిస్టమ్ తో ఇరాన్ వేస్తున్న మిసైల్స్ ని గాల్లోనే కొట్టేస్తుంది. మరోవైపు అక్కడ సముద్రంలో ఉంటున్న అమెరికన్ షిప్పుల్లో నుంచి కూడా డిఫెన్స్ సిస్టమ్ ఇరాక్ మిసైల్స్ ని అడ్డుకుంటుంది. అంటే 3 వైపుల నుంచి ఇరాక్ మిసైల్స్ ని అడ్డుకుంటున్నప్పటికి కూడా, అంటే 90% ఇరాక్ మిసైల్స్ ని అడ్డుకుంటున్నప్పటికి కూడా కొన్ని మిసైల్స్ అయితే ఇజ్రాయెల్ భూభాగం మీద పడ్డాయి. నిన్న కూడా మనం చూసాము, సౌత్ ఇజ్రాయెల్లో సురోకా హాస్పిటల్ మీద ఇరాన్ దాడి చేసింది. అయితే మేము సివిలియన్ ప్రాంతాలని, హాస్పిటల్ని దాడి చేయడం మా ఉద్దేశం కాదు. దాన్ని హాస్పిటల్ ఆనుకొని ఉన్న మిలిటరీ స్థావరం మీద అటాక్ చేయాలని మేము దాన్ని వేసాము. అది పొరపాటున దాని మీద పడిందని కూడా ఇరాన్ చెప్పింది. కానీ అంతకంటే ఘోరంగా ఇజ్రాయెల్ టెహరాన్ లో ప్రజల మీద బాంబులు వేస్తుంది. ఇప్పటికి వరకు టెహరాన్ లో చిల్డ్రన్, విమెన్ విపరీతంగా చనిపోయారు. ఆల్రెడీ గాజాలో 50,000 మందిని చంపేసి కిల్లింగ్ బేబీస్ ఈజ్ అవర్ గోల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. బేబీ ఈజ్ అవర్ ఎనిమీ, పాలస్తీనా బేబీ ఈజ్ అవర్ ఎనిమీ అని ఇజ్రాయెల్ అనేక సార్లు ఇజ్రాయెల్ చాలా మంది చెప్తున్నారు. సో ఆ స్థాయి దుర్మార్గానికి పాల్పడి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరుక్కుపోయిందని చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ముఖ్యంగా ఫార్దో అనే ఒక ఇది ఉంది అనమాట. వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్, అది గ్రౌండ్ కంటే ఒక 200 అడుగుల లోతులో వాళ్ళు ఆ బాంబుల తయారీకి సంబంధించిన మొత్తం యురేనియం నిల్వల్ని పెట్టారు. దాన్ని కొట్టాలంటే బంకర్ బస్టర్ బాంబు కావాలి. అది
అంత లోతుకెళ్లే బంకర్ బస్టర్ బాంబు ఇజ్రాయెల్ దగ్గర లేదు. అది ఓన్లీ ప్రపంచంలోనే అమెరికా దగ్గర మాత్రం ఉంది. దాన్ని GBU-57 అంటారు, అంటే గైడెడ్ బాంబ్ యూనిట్. దీన్నే MOP అని కూడా అంటారు, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేషన్. అదేమవుతుందంటే B-2 స్టెల్త్ విమానాలు ఉంటాయి అన్నమాట, ఎయిర్ క్రాఫ్ట్, అవి తీసుకెళ్తాయి. ఈ GBU-57 అనేది 14,000 కిలోల బరువు ఉంటది. అది పెనట్రేట్ అవుతుంది అనమాట. ఎంత కాంక్రీట్ ఉన్నా, ఎంత రాళ్ళు ఉన్నా లోపలికి పెనట్రేట్ అవుతుంది. రెండోది, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ 100 అడుగులు వెళ్ళి ఆగిపోయిందంటే ఇంకొక దాని వెనకే కొట్టగలరు. అది దాన్ని ముందుకు నెట్టుకొని అది వెళ్ళగలుగుతుంది. సో అలాగా అమెరికా కానీ ఎంటర్ అయితే 2 రోజుల్లో ఇరాన్ని కాళ్ల బేరానికి తీసుకురావచ్చు అనేది ఇజ్రాయెల్ ప్లాన్. కానీ ఈ లోపల ఏమైందంటే చైనా, రష్యా ఇద్దరు పుతిన్ అట్లా జిన్పింగ్ ఇద్దరు కూడా ఫోన్లో చాలాసేపు మాట్లాడుకొని ప్రకటన ఇచ్చారు. అమెరికాని హెచ్చరించారు, నువ్వు కానీ యుద్ధం వస్తే బాగుండదని చెప్పారు. ఎందుకంటే యుద్ధం వల్ల ముఖ్యంగా చమురు క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. హార్మోజ్ స్ట్రైట్ అంటారు, జలసంధి. అందులో వీళ్ళ భాగం నుంచి వెళ్తుంది ఇరాన్ భాగం, దాని మీద ఆధిపత్యం ఉంది. అది 20% ప్రపంచ చమురు దాని గుండా వస్తుంది. సో అక్కడ కానీ వీళ్ళు ఆపేస్తామని ఆల్రెడీ ఇరాన్ చెప్తుంది. దీనివల్ల ప్రపంచంలో ఎకనామిక్ క్రైసిస్ అనేక దేశాల్లో, ముఖ్యంగా చైనా ఆల్రెడీ $400 బిలియన్ ఇరాన్లో పెట్టింది. ఇదంతా చైనాకి చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇరాన్, రష్యా కూడా ఆ మధ్య కూడా ఒక ఒప్పందం చేసుకున్నాయి. సో అందువల్ల వాళ్ళిద్దరు రంగంలో దిగారు. దీంతో ఇటు ఇంటా బయట ఇబ్బందులు ఉన్నాయని ట్రంప్ ఏం చేశాడు, తెలివిగా 2 వారాలు సైలెంట్గా ఉంటానని చెప్పాడు. ఈ 2 వారాల్లో ట్రంప్ ఏం చేయబోతున్నాడంటే ఇరాన్తో చర్చల్ని పునరుద్ధరించడానికి ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపల ఇజ్రాయెల్ వచ్చి దాన్ని ఆపింది. ఇప్పుడు మళ్ళీ చర్చలు కంటిన్యూ అయితే ఈ అమెరికా కొద్దిగా ఒక మెట్టు దిగొచ్చి, ఇరాన్ కూడా ఒక మెట్టు దిగొచ్చి ఆ చర్చలు ఫలవంతమైతే యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది. దీన్ని ఆగకుండా చూసుకోవడానికి ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది. కానీ అమెరికా డిసైడ్ అయితే ఇజ్రాయెల్ కూడా ఏమి చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 21 ముస్లిం దేశాలు కూడా ఇజ్రాయెల్ని తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్కి వ్యతిరేకత ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతుంది. యూరోపియన్ పార్లమెంట్ కూడా ఇజ్రాయెల్ని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.